ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయనా. గడిచిన కాలమంతా మమ్మలను క్షేమంగా కాపాడి, భూమి మీద తండ్రి మీ ప్రేమ చేత మమ్మల్నందరిని కూడా చలింపచేస్తూ బ్రతికిస్తున్నారు తండ్రి. అందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ దినమున తండ్రి, మా కొరకు మీరు ఏర్పాటు చేసినటువంటి మాటలు మాకు వినిపించండి. మా ఆత్మీయ జీవితాలను బలపరచండి. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమంలో తండ్రి పాల్గొనినటువంటి ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి ఉన్నతమైన సంగతులను మా అందరికి నేర్పించండి. ఒక చక్కటి సందేశాన్ని మీ పిల్లల మధ్య వినిపించాలనే ఆశతో ఉన్నాను కనుక ఆశపడుతున్నటువంటి మా హృదయాలను తృప్తిపరచమని వేడుకుంటూ యేసు ద్వారా ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 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 చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరకు క్రీస్తు పేరిట నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక మంచి సందేశం మీ అందరితో పంచుకోవడానికి నాకు అవకాశాన్ని కల్పించినటువంటి ప్రియులైన మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఒక మంచి సందేశం మీకు ముందుగానే ప్రకటింపబడింది. రక్తబంధాల మధ్య ఆత్మబంధం ఎందుకు? మరొకసారి, రక్తబంధాల మధ్య ఆత్మబంధం ఎందుకు? చాలా మందిలో ఈ అంశం వినగానే ఒక ప్రత్యేకమైన ఆలోచన కలుగుతుంది. అంటే చూడడానికి ఇదేదో కొత్తగా ఉందేంటి అనేటువంటి ఒక సందేహం. ప్రియులారా, మనం మాట్లాడేటువంటి ప్రతి మాటకు కూడా బేస్ అనేది బైబిల్లో ఉంటుంది. కనుక ఈ ప్రత్యేకమైనటువంటి ఈ పాఠంలో మనం నేర్చుకోబోయేటువంటి సందేశం ఇది మన ఆత్మీయ జీవితాలను, ఆత్మీయ కుటుంబాలను, ఆత్మీయ సంఘాలను ఉన్నతంగా బలపరుస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఈ సందేశాన్ని మీకు వినిపించడం జరుగుతుంది. కనుక చెప్పబడేటువంటి ప్రతి మాట కూడా జాగ్రత్తగా వినవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను. ప్రియులారా, భూమి మీద మనిషి పుడుతూ ఎన్నో బంధాలను కలిగి జన్మించడం మనం చూస్తాం. పుట్టుకతోనే తల్లి అనే బంధం, తండ్రి అనే బంధం, తాతయ్య నాయనమ్మ అనే బంధాలు, అలానే అమ్మమ్మ అంటాం, తాతయ్య అంటాం, మామయ్య అంటాం, అత్తయ్య అంటాం. ఇలా లోకంలో ఎన్నో బంధాలు, ఇప్పటికే మీరు ఎన్నో బంధాలు కలిగి ఎన్నో బంధాలను కలుపుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. అంటే పుట్టుకతోనే మనిషి ఎన్నో బంధాలను కలిగి పుట్టడం మనం చూస్తుంటాం. ఈ బంధాలలో మనిషి కోరుకునేది ఏంటంటే ప్రేమ. మీరు ఏ బంధంలో చూడండి, ఆ బంధంలో మనిషి ఎక్కువగా కోరుకునేది ఏంటంటే ప్రేమ కనపడుతుంది. అందులో ప్రాముఖ్యంగా జన్మించినటువంటి మనం తల్లి ఒడిలో ఉన్నప్పుడు కానివ్వండి, అప్పుడే అడుగులు వేస్తూ నడుస్తున్నప్పుడు కానివ్వండి, అప్పుడే ఎదుగుతూ మాట్లాడుతున్నటువంటి సమయంలో కానివ్వండి, తల్లి ప్రేమను పొందుకోవాలని ఆరాటపడుతూ ఉంటాం. తండ్రి ప్రేమను పొందుకోవాలని ఆశపడుతూ ఉంటాం. అలానే మనం పెద్దవాళ్ళమైన తర్వాత మన నుండి వృద్ధాప్య దశలకు వెళ్ళినటువంటి తల్లిదండ్రులు కూడా మన ప్రేమను పొందుకోవాలని వారు ఎంతో ఆశతో చూస్తుంటారు. మనకు తెలుసు అది. కానీ ఎక్కువ శాతం మనిషిలో ప్రేమలు అనేవి తగ్గిపోతున్నాయి అనేది ప్రస్తుత పరిస్థితులను బట్టి, జరుగుతున్నటువంటి సన్నివేశాలను బట్టి మనకు అర్థమవుతుంటది. ఎందుకంటే మనుషుల మధ్య ప్రేమలు అనేవి
కనుమరుగైపోతున్నాయి. కానీ ఏది ఏమైనా భూమి మీద జన్మనివ్వటం అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప వరం అది. జన్మించాం. దేవుడు కల్పించినటువంటి బంధాల మధ్య మనం ఉన్నాం. ఎందుకంటే మనం పుట్టకపోతే తల్లి అనే బంధం ఎక్కడుంది? మనం పుట్టకపోతే తండ్రి అనే బంధం ఎక్కడుంది? మనం పుట్టకపోతే మన చుట్టూ ఉన్నటువంటి ఈ బంధుత్వాలు ఎక్కడున్నాయి? అంటే పుట్టుకతోటే ఇన్ని బంధాలు కలిగి ఉండాలి అని దేవుడు ముందుగానే మన కొరకు ఇచ్చాడు. ఇక్కడ విషయం ఏంటంటే దేవుడే రక్తబంధాలను ఇచ్చాడు. దేవుడే రక్తబంధాలను పెట్టాడు. ఆయన పెట్టినవేవి? ఆయన చేసినవే. ఇక్కడ విషయం ఏంటంటే అలా మనం రక్తబంధాల మధ్య బ్రతుకుతున్నటువంటి మనం కొన్ని బంధాలలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ బంధం ఎందుకు కలిసిందో, ఆ బంధం ఎందుకు ఏర్పడుతుందో, లేదా కొన్ని కుటుంబాలతో మనం ఎందుకు కలిసిపోతున్నామో, కొన్ని కుటుంబాల దగ్గరికి మనం ఎందుకు వెళ్ళిపోతున్నామో, కొన్ని సార్లు మనకు అర్థం కాని పరిస్థితి. ఎందుకు ఇక్కడి వరకు మనం వచ్చాం వీళ్ళతోటి అని అనిపిస్తూ ఉంటది. ఆ ప్రయాణంలో ఈ కుటుంబంతో మనం కలిసి ఇన్ని సంవత్సరాలయిందా? లేదా ఈ వ్యక్తితో మనం కలిసి ఇన్ని సంవత్సరాలు గడిచిపోయిందని మనం తర్వాత ఆలోచించుకుంటూ ఉంటాం. కొన్ని బంధాలు ఎందుకు కలుస్తాయో మీకు చెప్తాను. ఎందుకంటే కొన్ని బంధాలు మనలను ప్రమాదములో నుండి తప్పించడానికి ఏర్పడుతుంటాయి. మీరు బాగా గుర్తుంచుకోండి ఈ పదాన్ని. ముందుకెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది విషయం. మనం కొందరితో లేదా కొన్ని కుటుంబాలతో కలిసేటువంటి లేదా కలుపుకునేటువంటి ఆ బంధం ఏదైతే ఉందో, ఆ బంధం ఎందుకు ఏర్పడుతుందనంటే మనల్ని ప్రమాదం నుండి తప్పించడానికి లేదా మనల్ని సన్మార్గంలో నడిపించడానికి కొన్ని బంధాలు ఏర్పడుతూ ఉంటాయి. అందుకే ఆ బంధాల విలువేంటో మనకు తెలియాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మనుషులు ఆ రక్త బంధాల విలువలను, రక్త బంధాలలో జరిగేటువంటి పొరపాట్లను గ్రహించారు అంతా. సహజంగా ప్రతి మనిషి కూడా రక్త బంధాలలో ఉన్నటువంటి ఆ విలువలను పొందుకున్న వారే. రక్త బంధాల మధ్య ఉన్నటువంటి ఆ పొరపాట్లను అనుభవించిన వాళ్ళే. రక్త బంధాల మధ్య అనుకోకుండా కొన్ని సమస్యలు ఎదుర్కొన్న వారే. ఇవన్నీ సహజంగా రక్త బంధాల మధ్య మనం చూస్తూ ఉంటాం. అలానే ఇంకొక బంధాన్ని దేవుడు ఏర్పాటు చేయడం వెనకాల ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలోకి మనం వెళ్ళిపోతే అండి నిజంగా చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటది. దేవుడు ఇంత గొప్పగా మన కొరకు ఈ మార్గాన్ని తెరిచాడా? ఇంతకాలంగా మనం దీన్ని ఆలోచించేసామా? అని అనిపిస్తూ ఉంటది. అంత గొప్ప బంధంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టబోతున్నాడు. ఆ బంధం చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమవుతుంటది ముందుకెళ్ళేసరికి. ఎందుకంటే ఇప్పటి వరకు మనిషి రక్త బంధాల మధ్య ఉన్న ప్రేమలను గురించి చెప్పుకోవడం, రక్త బంధాల మధ్య ఉన్నటువంటి కొన్ని సన్నివేశాలకు ఆకర్షితుడవటం మనం చూస్తుంటాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఒక బంధం చాలా గొప్ప బంధం అది. ఆ బంధంలోకి మనం వెళ్ళాలి. అందుకే చెప్పాను మీకు ముందుగానే. కొన్ని బంధాలు ఎందుకు కలుస్తాయో మనకు అర్థం కాదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఈ బంధం ఎందుకు ఏర్పడిందో అనేది ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంటది. కనుక ఒక విషయాన్ని మీకు నేను బైబిల్‌లో జ్ఞాపకం చేస్తాను. ఒక ప్రత్యేకమైన ఒక బంధాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నాకు తెలిసి మీరు చదివే ఉంటారు. కానీ ఒకసారి అది దానిలో ఉన్నటువంటి ఆ భావం అనేది ఏదైతే ఉందో, దాన్ని ఒకసారి మనం ఆలోచిద్దాం అందరం కలిసి. ఎందుకంటే కొన్ని బంధాలు ఎందుకు ఏర్పడతాయో, ఆ బంధాలలో ఏమి ఏర్పడుతుందో మనం ఒకసారి చూస్తే అండి నిజంగా చాలా షాక్ అవుతాం. ఇలా ఉంటదా? బంధం అంటే ఇలా ఉండాలా? అవును. ఇప్పటి వరకు రక్త బంధాల మధ్య ఉన్న వారందరికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బంధం దేవుడు ఏర్పాటు చేశాడని చెప్పాను కదా! ఆ ప్రత్యేకమైనటువంటి బంధం ఏదైతే ఉందో, దానినే ఆత్మబంధం అన్నాడు దేవుడు. రక్త బంధాలు వేరు, ఆత్మబంధం వేరు. ఇప్పటి వరకు మనిషి అనుభవిస్తుంది ఏంటంటే రక్త బంధాలు మాత్రం అనుభవిస్తున్నాడు ఎక్కువ శాతం. కానీ ఆత్మబంధాన్ని అనుభవించేటువంటి ఆ స్థితిలోనికి ఇంకా మనిషి రాలేకపోతున్నాడు. రావాలి. ఎందుకనంటే ఆ బంధంలో ఉన్న విలువలు, ఆ బంధంలో ఉన్నటువంటి ఆ ప్రేమలు చాలా గొప్పవవి. అందుకు మీకు ఒక విషయాన్ని చూపిస్తాను. మనిషి రక్తబంధాన్ని కూడా వదులుకొని ఆత్మబంధం కొరకు ఎంత ప్రయాస పడుతున్నాడో ఒక విషయాన్ని మీకు బైబిల్‌లో నుంచి నేను చూపిస్తాను. జాగ్రత్తగా మనందరం చూద్దాం. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఒక అద్భుతమైన మాట అండి. నిజంగా ఆ మాట మీరు మనసు పెట్టి జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మీకు కొన్ని విషయాలు అర్థమవుతాయి అక్కడ.
సమీరు రాసినటువంటి మొదటి గ్రంథం 18వ అధ్యాయం ప్రారంభం నుంచి నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే చెబుతున్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో దానికి అనుకూలంగా చదవాలి. కనుక మీరు చదివే విధానంలో మీకు కొన్ని ఉన్నాయి చదవాలని. కొంచెం నేను చెప్పేటువంటి ఈ సబ్జెక్ట్ నా కంటెంట్‌కు తగినట్టుగా ఉండాలి గనుక నేనే చదివి చెప్తాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి ఈ విషయాల్లో. చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 18వ అధ్యాయం ప్రారంభ వచనం మనం చూస్తే, దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు, అంటే వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగింది. ఎవరెవరి మధ్య? దావీదు మధ్య, సౌలు మధ్య. అంటే ఈ సంభాషణ జరిగిన తర్వాతట యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. ఎవరి హృదయం ఎవరితో కలిసిపోయిందనంటే దావీదు హృదయం అట. ఆ జాగ్రత్తగా మనం ఆలోచిస్తే యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయెను. హృదయం కలిసిపోవటం ఏంటి? మీరు బాగా ఆలోచించండి. అక్కడ వాళ్ళ హృదయాలు కలిసిపోయాట. కలిసిపోయిన తర్వాత ఎలాంటి బంధంలోనికి వాళ్ళు అడుగు పెడుతున్నారో చూస్తే, యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ఇది మీరు బాగా ఆలోచిస్తున్నప్పుడు ఇక్కడ వాళ్ళ మనసు కలిసిపోయిందట. మనసు కలిసిపోవడమే కాదు, స్నేహితుడిగా భావించుకున్నాడు. స్నేహితుడిగా భావించుకోవడమే కాదు, ఇంకెలా భావించుకున్నాడట? ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతన్ని ప్రేమించడం ప్రారంభించాడు. అంటే దావీదు గారిని యోనాతాను ఎంత ప్రేమించాడో మీరు బాగా ఆలోచించండి. విషయం ఏంటంటే, దీనికి ముందు కొన్ని విషయాలు జరిగాయి. వీళ్ళ మధ్య ఆ సంభాషణ జరగడానికి దీనికి ముందు ఒక సందర్భం జరిగింది. మనకు తెలుసు కదా, 17వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు అందులో కొన్ని సందర్భాలు జరుగుతూ ఉంటాయి. దావీదు విషయంలో కానీ, సౌలు విషయంలో కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ సౌలు నిలబడినటువంటి కాలంలో, రాజుగా ఉన్నటువంటి కాలంలో గొలియాత్ అనే అతడు యుద్ధం చేయడానికి వస్తూ ఉంటాడు. కానీ ఒక రకంగా చెప్పాలంటే సౌలు భయపడిపోయాడు. అతని ఎత్తును చూశాడు, అతని బలాన్ని చూశాడు, తన ఆకారాన్ని చూసైతే భయపడిపోయాడు. ఇంకా ఈ ఇశ్రాయేలీయులు ఎవరు కూడా అతనితో యుద్ధం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత నిజంగా చిన్నవాడే కావచ్చు, యుద్ధం నైపుణ్యం తెలియకపోవచ్చు. ఎందుకంటే యుద్ధం చేయాలంటే కత్తులు ఉండాలట, డాళ్ళు ఉండాలట, ఈటెలు ఉండాలి, ఏదో వాళ్ళ యుద్ధ నైపుణ్యంలో. కానీ అతడు వాటిలో ఏది తీసుకోకుండా నా వెనకాల దేవుడు ఉన్నాడని ఒకే ఒక మాటతో నమ్మి, నిజంగానే దేవుణ్ణి అంటుంటే చాలా ఫీల్ అయిపోయాడండి. ఎంత ఫీల్ అయిపోయాడు తెలుసండి దావీదు. ఎందుకంటే సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు దేవుని దూషించటం ఏంటి, దేవుని పిల్లలని ఇశ్రాయేలును దూషించటం ఏంటి? చిన్న వయసులో ఉన్నాడు, బాలుడుగానే ఉన్నాడు ఇంకా. కానీ మనసులో నొచ్చుకొని పోయాడు. నా దేవుణ్ణి అంటాడా? పౌరుషం వచ్చేసింది. సౌలు పిలిచాడు, నువ్వు యుద్ధానికి వెళ్తానంటున్నావు, యుద్ధ సామాగ్రి అంతా ధరించుకోన్నాడు. నాకెందుకు అవన్నీ? మనుషులపై ఆధారపడ్డప్పుడు అవన్నీ నాకు కావాలి. నేను దేవుని పైన ఆధారపడ్డాను కదా. కనుక నాకు కావాల్సింది ఏంటంటే, నా ప్రయత్నం నేను చేస్తాను. నిజంగా ఏటుకెళ్ళాడట, రాయి తెచ్చాడట, ఆ ఒడిశలలో పెట్టాడు, కొట్టాడు, చంపేశాడు. ఒక రకంగా చెప్పాలంటే ఏం చేశాడంటే, అక్కడ దావీదు వస్తున్న సమయంలో ఆ ఫిలిస్తీయుడు అంటాడు, నేను ఆమె కుక్కని అంటాడు. ఇంకొక విషయం చెప్పండి, కుక్క కంటే హీనుడు. ఆ కొట్టే దెబ్బేంటో దావీదుకి తెలుసు, అతడికి తెలియదు కదా. కానీ ఆ దెబ్బతో కొడితే అండి నిజంగా కుక్క అనే పదం ఏదైతే ఉపయోగించుకుంటే అంతకంటే హీనంగా చచ్చిపోయాడు శత్రువు. ఇది జరిగిన తర్వాత అండి ఈ సంభాషణ జరుగుతుంది వాళ్ళ మధ్య. ప్రజలు ఏం చేశారంటే పాపం అనుకోకుండా ఒక మాట చెప్పేశారు అక్కడ. సౌలుకు 1000 కొలది, దావీదుకి 10,000 కొలది. అప్పటికే సంభాషణ జరిగింది అంతే. జరిగిన కాసేపటికి బయటకు వచ్చేసరికి ప్రజలు నినాదాలు. సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది. ఏమండి, ఇక ఆ తర్వాత సౌలు దావీదుపై కుట్ర చేశాడు. చంపాలి, చంపేద్దాం. ఎందుకు ఎందుకు అనుకుంటున్నాడు? అతను తీసేస్తున్నాడు కదా, సౌలుని తీసేస్తున్నాడు దేవుడు. అవును కదా, సౌలుని తీసేశాడా? సౌలుని తీసేసిన సందర్భం మనకి ఎక్కడ కనపడుతుంది? 15వ అధ్యాయంలో కనపడుతుంది. ఎందుకంటే దేవుడు మాట వినలేదు, ఆజ్ఞ అతిక్రమించాడు. ఇక తీసేస్తున్నాడు. తర్వాత సింహాసనం ఎవరికి దక్కాలనంటే సౌలు ఆలోచనలో తన కుమారుడికి ఇవ్వాలని, అంటే యోనాతానుకు.
కానీ విషయం ఏంటంటే ఇక్కడ యోనతాను హృదయం ఎంత గొప్పది అని మనం ఆలోచిస్తే అక్కడ అతడు రక్త బంధానికి విలువ ఇవ్వటం లేదు, ఆత్మ బంధానికి విలువిస్తున్నాడు. సహజంగా చూడండి, లోకంలో మనం చూస్తే ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ఒక ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చాడు అనుకోండి, తర్వాత ఎవరికి ఇవ్వాలనుకుంటాడు ఆ సింహాసనాన్ని? ఒకవేళ అవకాశం ఉంటే తన కూతురుకో, తన కొడుక్కో, తన మనవడికో ఇవ్వాలనుకుంటారు. సహజం అది. అది మానవ నైజం అంటారు దానిని. ఇక్కడ విషయం ఆలోచిస్తే సౌలు అది ఆలోచిస్తున్నాడు, కానీ యోనతాన్ అది ఆలోచించడం లేదు. చూడండి, యోనతాన్ ఎందుకు ఆలోచించటం లేదు? ఏమండి, ప్రేమించాడండి. ప్రేమించేవాడి కొరకు ఏదైనా చేస్తారు. లోకంలో ఈరోజు ప్రేమ పేరిట జరిగేటువంటి మోసాలు మనకు తెలుసు కదండి. సహజంగా ఆ అబ్బాయిలు చెప్తుంటారు, నేను నిన్నే ప్రేమిస్తానని అమ్మాయితో చెప్తాడు. ప్రేమించేవాడు ఏం చేయాలి? ప్రేమించేవాడు ప్రాణం పెట్టాలి. మన యేసు మనల్ని ప్రేమించాడండి. మన యేసు లోకాన్ని ప్రేమించాడండి. మన యేసు పాపులను ప్రేమించాడండి. మన యేసు దొంగలను ప్రేమించాడండి. అలాంటి వారిని ప్రేమించి ప్రాణం పెట్టాడు కదా. అలాంటప్పుడు నీ ప్రేయసిని నువ్వు ప్రేమిస్తున్నప్పుడు నువ్వు ప్రాణం పెట్టాలి, ప్రాణం తీయకూడదు కదా. మరి ఈరోజు ప్రాణాలు తీస్తున్నారా, ప్రాణం పెడుతున్నారా? తీస్తున్నారు. అంటే ప్రేమించేవాడు ప్రాణం పెట్టాలి. అది యేసు నేర్పించినటువంటి ఆ క్షమాయుగం, అదంతా కూడా ప్రేమయుగం అంటారు దాన్ని. కానీ ఇక్కడ మనం చూస్తుంటే నిజంగా అండి, యోనతాను మనసుకు నిజంగా సెల్యూట్ కొట్టాలనిపిస్తుంటదండి. గొప్ప మనసు అది. ఇశ్రాయేలును పరిపాలించేటువంటి అధికార సింహాసనాన్ని ఎక్కాలనుకోకుండా దావీదుని ఎక్కించాలనుకుంటున్నాడు నిజంగా. ఇకపోతే ఒక పక్క సౌలు చంపాలనుకుంటున్నాడు, దావీదుని చంపాలనుకుంటున్నాడు. ఆ సమయంలో యోనతాను దావీదుని తప్పిస్తూ ఉంటాడు. మీరు ఆ సమూయేలు గ్రంథం అని చదువుతుంటే మీకు అర్థమైపోతుంది. తప్పిస్తున్నాడు. ఏమన్నా ఒక మాట నేను అడుగుతాను. సహజంగా లోకంలో ఇప్పుడు మన తండ్రి ఉన్నాడండి. మన తండ్రికి ఎవరి మీద కక్ష ఉంది. కింద ఉన్న పిల్లలు ఏమైపోతుంటారు? మా నాన్నకు శత్రువు, నాకు కూడా ఏమైపోతాడు? నాకు శత్రువే కదా అని శత్రువుగా భావించుకుంటారు సహజంగా మనిషి. కానీ ఇప్పుడు సౌలుకు దావీదు శత్రువే. కానీ దావీదు ఎక్కడ కూడా సౌలుని శత్రువుగా భావించుకోలేదు, అది మర్చిపోకూడదు. కానీ సౌలు మాత్రం శత్రువుగా భావిస్తున్నాడు దావీదుని. కానీ ఇప్పుడు యోనాతాను కూడా శత్రువుగా భావించాలి కదా. నాకు దక్కవలసిన సింహాసనం నువ్వు దక్కించుకుంటావని యోనాతాను కూడా దావీదుని చంపే ప్రయత్నం చేయాలి, కానీ చేయలేదు. ఎందుకు చేయలేదనంటే ప్రేమించాడు. హృదయం కలిసిపోయింది, ఆలోచన కలిసిపోయాయి. ఆ బంధంలోనూ కడిగిపెట్టాడు. దేవుడు ఎన్నుకున్నాడు దావీదుని. కనుక అతనికి మనం లోబడాలే తప్ప ఎదిరించకూడదు, అతన్ని చంపకూడదు, అతన్ని హింసించకూడదు అనే ఆ భావనలోనికి వెళ్ళిపోయాడు. నిజంగా తన ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నాడు మాట చెప్పాడు. చూడండి, ఒక విషయం చెప్పమంటారండి, ఒక అద్భుతమైన మాట చెప్తాను నేను. యోనతాను గురించి ఒక అద్భుతమైన మాట చెప్తాను దావీదు గారు మాట్లాడుతూ. ఇది ఇలానే ఉంచండి, మరలా ఇక్కడికి వద్దాం. సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథంలోకి మనం వెళ్దాం ఒకసారి. సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథంలో 1వ అధ్యాయం 26వ వచనం జాగ్రత్తగా మీరు రాసుకోండి. నేను ప్రతి రెఫరెన్స్ 2 సార్లు చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి. సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనంలో మాట్లాడుతున్నటువంటి మాట జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడివై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకమునందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. ఏంటిదట? వింతైన ప్రేమ. ఎవరికి? దావీదు పైన యోనాతానుకున్న ప్రేమ ఎలాంటి ప్రేమట? వింతైన ప్రేమ అన్నాడు. చూడండి, ఏమన్నా సహజంగా ప్రేమ అనే పదాన్ని మనం వింటుంటాం కానీ వింతైన ప్రేమను ఎప్పుడైనా చూసామా? అది అనుభవించే దాన్ని బట్టి వస్తూ ఉంటది. కనుక ఆ ప్రేమను వింతైనదిగా చూపుతూ ఇంకేమన్నాడంటే, స్త్రీలు చూపు ప్రేమ కంటే అధికమైనది అన్నాడు. చూడండి, అక్కడ అద్భుతమైన మాట. నిజంగా ఈరోజు ఇప్పటి వరకు ఈ సినీ ఇండస్ట్రీలు మనం చూస్తే, ఏమండి ప్రేమ అనే పదాన్ని ఎవరికి ఉపయోగిస్తారు? మీరు జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఎక్కువగా మీరు తప్పుగా అర్థం చేసుకోకండి, నా భావం ఏంటో మీరు జాగ్రత్తగా ఆలోచించండి. సహజంగా ప్రేమ అనేసరికి ఈ సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలలో వస్తుంటాయి కదండి. ఆ మధ్యకాలంలో ఒకటి బిచ్చగాడు అనే సినిమా వచ్చింది. అందులో పాట ఏంటంటే,
100 మంది దేవుళ్ళు కలిసి వచ్చిన అమ్మ నీలాంటి ప్రేమ ఎవరు చూపించలేరమ్మా అన్న పాట రాశాడు. నేను అంటాను, ప్రేమ అనేది స్త్రీల వరకే చూపిస్తారా? పోనీ అమ్మ మాత్రమే చూపిస్తుందా ప్రేమ అనేది? పురుషులు చూపించలేరా? కానీ ఇక్కడ యోనాతాను దావీదుపై చూపించిన ఆ ప్రేమంట ఎలాంటి ప్రేమంట అది? స్త్రీలు చూపించే ప్రేమ కంటే అది అధికమైన ప్రేమ. నేను ఒక మాట అంటానండి, ఈ అబద్ధాలు చెప్పేసి స్త్రీలు మాత్రమే ప్రేమను చూపిస్తారని చెప్పేసి కొన్ని కొన్ని సందర్భాలు అయితే భార్య ప్రేమిస్తుందండి, భర్త ఏం ప్రేమిస్తాడు అని అడుగుతుంటారు కొంతమంది. భార్య ప్రేమించింది కనుకనట పొద్దున ఉదయాన్నే లేచేసి టిఫిన్ చేస్తదట. ఆ భార్య భర్తను ప్రేమించింది కనుక ఉదయాన్నే లేచట ఆ పాత్రలనేది శుభ్రం చేస్తదట. ఆ భర్త యొక్క పిల్లల యొక్క బట్టలను ఉతికేస్తదట. ఆ ఇల్లంతా శుభ్రం చేస్తదట. ప్రేమించిందండి అని చెప్తుంటారు. మరి భర్త ప్రేమించలేదా? భర్త ప్రేమించాడు, ఉద్యోగానికి వెళ్ళాడు, కష్టపడుతున్నాడు, మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు, శారీరకంగా ఇబ్బంది పడుతున్నాడు. వెనక ఎన్ని సమస్యలున్నా మీకు చెప్పుకోకుండా వాటన్నిటిని భరిస్తున్నాడు. వీటన్నిటిని భరించి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన చేస్తేనే కదా నువ్వు చేసి పెట్టేది. ఈ ప్రేమ అనేది ఇద్దరి మధ్య ఉంటది. ఒకరిని ఎప్పుడు కూడా వేరుబంధం చేసి మాట్లాడకూడదండి. ఇద్దరి మధ్య ప్రేమలు ఉంటాయి. అవి అర్థం చేసుకునే దానిని బట్టి ఉంటాయి. అవి అర్థం చేసుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటాయి. కానీ ఇక్కడ విషయం మాత్రం ఏంటంటే అండి, నేను ఒక అద్భుతమైన మాట మీకు ఇక్కడ చెప్తాను. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. యోనాతానికి కుటుంబం లేదా? యోనాతానికి కుటుంబం లేదా? యోనాతానికి పిల్లలు లేరా? మీరు ఆలోచించండి. పోనీ యోనాతానికి తల్లిదండ్రులు లేరా? ఉన్నారు కదా! అందరూ ఉన్న అందరిని పక్కన పెట్టి ఎవరిని ప్రేమిస్తున్నాడు ఎక్కువగా? దావీదుని ప్రేమిస్తున్నాడేంటి? ఇప్పుడు సహజంగా మన కుటుంబంలోనండి, మీ ఇంట్లో నలుగురు ఉన్నారనుకుందాం. మీ నలుగురిలో మీ భర్త కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, వేరే వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తున్నారనుకోండి, మనం ఏమైపోతుంటాం వెంటనే? ఫీల్ అయిపోతుంటాం. కానీ ఎప్పుడు కూడా ఒకటి గమనించండి, ఎక్కువగా ఎవరినైనా ప్రేమించొచ్చు. ఎందుకంటే అది మనకు దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరం అది. ప్రేమ అనేది మనలో నింపటం అనేది గొప్ప వరమే మనకు. కానీ ఇక్కడ యోనాతాను దావీదుని ఎంత ప్రేమించాలో అంత ప్రేమిస్తున్నాడు. ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడు. స్త్రీలు చూపు ప్రేమ కంటే అధికమైన ప్రేమ నా పట్ల చూపించావని దావీదు గారు మాట్లాడుతున్న మాట అది. ఎంత ప్రేమండి! అంటే ఇది ఏ ప్రేమ అంటారు తెలుసండి? రక్త బంధాల మధ్య ఉండే ప్రేమ కాదండి ఇది. జాగ్రత్తగా ఆలోచించండి. ఆత్మ బంధం మధ్య ఉండేటువంటి ప్రేమ ఇది. రక్త బంధాల మధ్య ఎలా ఉంటాయి మీకు కొన్ని 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 సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మీ బంధువుల ఇంటికి వెళ్ళి ఒక 10 రోజులు ఉండండి. మీ బంధువుల ఇంటికెళ్ళి ఒక 10 రోజులు అక్కడ ఉండి, ఆ రక్త బంధాల మధ్య ఉన్న ప్రేమలేంటి మీకు అర్థమైపోతుంటాయి. మొదటి రోజు కొంచెం బాగుంటదండి ప్రేమ. కానీ రెండో రోజు కొంచెం తగ్గిపోతుంటదండి. మూడో రోజుకొచ్చేసరికండి వాళ్ళిద్దరు వెళ్ళిపోయి భార్యాభర్తలుగా లేదో మనకు సంబంధించిన వాళ్ళు మనం ఇక్కడ ఉండగానే గోడ చాటున మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమైపోయింది అప్పుడే? ప్రేమ గోడ చాటుకెళ్ళిపోయింది. ఇంకా 2 రోజులు ఉన్నామంటే ఆ ప్రేమ వీధిలోనికి వెళ్ళిపోద్ది. వచ్చి వారం అయిందండి పోవట్లేదని చెప్పేసినని. కానీ నేను ఒక మాట అంటాను. అదే ఒక్కసారి ఆత్మబంధం కలిగినటువంటి క్రీస్తులో జన్మించినటువంటి ఒక క్రైస్తవ కుటుంబంలో ప్రేమను పంచే క్రైస్తవ కుటుంబంలో నువ్వు వెళ్ళి చూడు. వాళ్ళు అనే మాట ఏంటి తెలుసా? ఏం తింటారు? ఇంకేం తింటారు? మీరొచ్చారు, మీకు ఇంక మేమేమీ చేయలేకపోయాం. ఇవి ఉంటాయండి. సహజంగా మీరు ఆలోచించండి, చాలా బాగుంటది ఆ బంధం. చాలా అద్భుతమైన బంధం అండి. అంత గొప్ప బంధంలోనికి మనల్ని తీసుకెళ్తున్నాడు దేవుడు. చాలా గొప్ప బంధం. ఇంకా చెప్తాను. ఇంకా కొన్ని ఉంటాయి విషయాలు. ఇంకోటి కూడా చెప్తాను. ఎప్పుడు కూడా క్రైస్తవ కుటుంబం అంటే ప్రేమకు ప్రతిరూపం. బాగా గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ కుటుంబం అంటే ప్రేమకు ప్రతిరూపం. ఎందుకంటే మనం నమ్మిన క్రీస్తు లోకం కొరకు ప్రాణం పెట్టాడు. శ్రమల పక్కన పెట్టాడు. కష్టాల పక్కన పెట్టాడు. హింసల పక్కన పెట్టాడు. అవమానాల పక్కన పెట్టేశాడు. చివరికి ప్రాణం వదిలేసుకున్నాడు. ఎవరి కోసం వదిలేసుకున్నాడు? మన కోసం కదా. ఒక ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టేశాడు ఆయన. ఆయన నమ్మామని చెప్పుకుంటున్నాం. ఆయన లాంటి మనసు మనకు ఉండాలని చెప్పుకుంటున్నాం. ఆయన లాంటి మనసు కలిగి బ్రతకాలనుకుంటున్నాం. అలాంటప్పుడు మనలో కూడా క్రైస్తవ కుటుంబం అంటే ప్రేమకు ప్రతిరూపం. చాలా గొప్పది. ఇంకో విషయం ఏంటంటే కొన్ని బంధాలను మనం అద్భుతంగా కలుపుకోవాలి. చాలా అద్భుతంగా. మీకు ముందే చెప్పాను కదా! కొన్ని బంధాలు ఏర్పడతాయి. మనల్ని ప్రమాదం నుంచి కూడా
తప్పిస్తాయి. చాలా అద్భుతంగా. అవన్నీ అనుభవిస్తుంటేనండి నిజంగా బైబిల్ ఎంత గొప్పదా, ఆత్మబంధం ఎంత గొప్పదా అనిపిస్తూ ఉంటది. నిజంగా అండి ఆత్మబంధంలోకి వెళ్ళిపోతే ఆ ఓదార్పులు వేరు, ఆత్మబంధంలోకి వెళ్ళిపోతే ఆ పలకరింపులు వేరు. నిజంగానే ఎంత గొప్ప బంధువోనండి. ఇంక మీకు ముందుకెళ్ళి నేను చెప్పేస్తాను కొన్ని విషయాలు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కువగా యోనాతాను రక్త బంధానికి విలువ ఇవ్వలేదు. ఏ బంధానికి విలువిస్తున్నాడు? ఆత్మ బంధానికి మాత్రమే విలువిచ్చాడు. ఆత్మ బంధానికి విలువిచ్చేవాడు లేదా వ్యక్తులను ఎక్కువగా ప్రేమించేవాడు ఎలా ఉంటాడట? చాలా వింతైన ప్రేమను చూపిస్తూ ఉంటాడు. ఇక చెప్పాలంటే ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా అతనిని కాపాడుతాడు. ఇంకొక విషయం చెప్తాను బైబిల్‌లో ఒకసారి హెస్తేరు గ్రంథంలోకి మనం వెళ్ళిపోతే, ఎస్తేరు గ్రంథంలో ఒక మంచి మాట చెప్తాడండి ఎస్తేరు గ్రంథంలో. అద్భుతమైన మాట. ఇది కూడా ఎందుకు చెప్పాడు అననంటే, ఆ మాట వెనకాల ఉన్న అర్థం చాలా నిజంగా అండి. ఏంటండి ఈ బంధాలు ఇంతకాలం మనం మిస్ అయిపోతున్నామా? ఇది మనం పాటించలేకపోతున్నామా? ఇది మనం ఇంకా తెలుసుకోలేకపోయామా అనిపిస్తుంటది. ఏవండి మనకు ఎస్తేరు గ్రంథం అనగానే ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఇద్దరు గుర్తుకొస్తారు మనకు జ్ఞాపకం వస్తారు. వాళ్ళు ఎవరు అననంటే అందులో మొర్దెకై, 2 ఎస్తేరు. ఇక్కడ విషయం ఏంటంటే ఎస్తేరు యొక్క కుటుంబం కోల్పోతది. ఎస్తేరు కుటుంబాన్ని కోల్పోతది. కానీ ఎస్తేరుకు దగ్గరగా ఉన్నటువంటి మొర్దెకై, ఎస్తేరుకు మొర్దెకై ఏమవుతాడో తెలుసండి? అన్నయ్య అవుతాడు. బాగా ఆలోచించండి. ఎస్తేరుకు మొర్దెకై అన్నయ్య అవుతాడు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, అది చదువుతున్నప్పుడు, ఆ మాట చదువుతున్నప్పుడు ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయంలో ఏవండి అన్నగా ఎస్తేరుని ఎలా చేర్చుకున్నాడంటే, కూతురుగా చేర్చేసుకున్నాడండి. ఇది అద్భుతమైన మాట. నిజంగా మీరు చూడండి ఒకసారి నేను చూపిస్తాను ఆ మాట మీకు. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయంలో, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో చివరి లైన్ నేను చదువుతాను. జాగ్రత్తగా మీరు చూడండి. తర్వాత మీరు 7 నుంచి చదువుకోండి. ప్రారంభం నుంచి. నేను చివర్లో చదువుతున్నాను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. మరలా చెప్తున్నాను. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో చివరి లైన్ నేను చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తర్వాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. ఏవండి చెల్లిని ఎలా స్వీకరించాడట? కుమార్తెగా స్వీకరించాడని చూడండి. ఆయన కుటుంబం వేరు, ఈయన కుటుంబం వేరండి. 2 కుటుంబాలు వేరు. అయినా గాని కూతురుగా ప్రేమించాడంట, కూతురుగా స్వీకరించాడంట చూడండి. ఏంటి ఈ మనసు నిజంగా ఈరోజు మనకుండాలండి క్రైస్తవులుగా. సంఘంలో చేర్చబడిన తర్వాత సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లలైతే మన కూతుర్లే. మన కూతుర్ని ఎలా ప్రేమిస్తామో సంఘంలో కనబడేటువంటి మన పిల్లల వయసు కలిగినటువంటి ప్రతి కుమార్తె కూడా మనకు కూతురే. అలా మనం స్వీకరించాలి. అలా మనం వారిని ప్రేమించాలి. అలా వారిని మనం దగ్గర తీసుకోవాలి. అంత గొప్ప ప్రేమది. నిజంగా ఎంత ఆదరిస్తున్నాడంటండి. తల్లిదండ్రులు కోల్పోయిందండి అక్కడ ఎస్తేరు. కోల్పోయిన తర్వాత దగ్గర తీసుకున్నాడు. ఎంత ఓదార్పండి. ఎంత ఓదార్పంటే అండి, ఏవండి సహజంగా మీరు చూడండి. ఎవరైనా కుటుంబంలో తల్లిదండ్రులు కోల్పోయినటువంటి ఒక కుమార్తె గాని, ఒక కుమారుడు గాని ఉన్నప్పుడు, చిన్న వయసులో ఉన్నప్పుడు, ఎవరైనా దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడుతూ వాళ్ళని ఆదరించడానికి, "అమ్మా! మీ నాన్నని కోల్పోయావా? మిమ్మల్ని కోల్పోయావా? వాడిని కోల్పోయావన్న బాధ నీకొద్దు. ఇదిగో సంఘంగా, ఆత్మీయులుగా మేమున్నాం ఇక్కడ." అమ్మ లేకపోయిందా? ఒక అమ్మ కదా! ఒక నాన్న కదా నువ్వు కోల్పోయావు. సంఘంలో ఇంతమందిగా మీకు అమ్మలుగా మేమున్నాం. ఇంతమంది నాన్నలు మీకున్నాం. నీకు ఏ లోటు లేదమ్మా. మీ అమ్మ, మీ నాన్న ఎంత నిన్ను చూసుకున్నారో అంతకంటే ఎక్కువ నిన్ను చూసుకుంటాం అన్నప్పుడు ఏమంటే వాళ్ళ మనసు ఎంత ఆదరణ పొందుతుందో మీరు ఆలోచించండి. అంటే ఈ ఆదరణ ఇప్పుడు లోకంలో మనం ఆలోచిద్దాం. లోకాన్ని గురించి ఆలోచిద్దాం. లోకంలో ఒకవేళ ఎవరైనా అన్నదమ్ముల పిల్లలుంటారు. ఆహ్, ఒకవేళ అన్న, వదిన చనిపోయారనుకోండి. మరిది దాని దగ్గర ఉన్నటువంటి పిల్లల్ని అలా స్వీకరించగలుగుతాడా? స్వీకరించలేడు. నాకేంటండి సంబంధం అంటారు. లోకంలో మేము చాలా చూస్తూ ఉంటామండి. అక్కడ దాకెందుకండి? కన్న పిల్లలకి ఈరోజు దిక్కులేని పరిస్థితి అయిపోయింది. ఎన్ని వార్తా పేపర్‌లు మనం చూస్తున్నాం. కన్న పిల్లలు బరువైపోయి,
కన్న తర్వాత వాళ్ళని ఎక్కడో చెత్త కుప్పలో పడవేసే వాళ్ళు మనం చూస్తున్నాం. పుట్టిందే ఆడపిల్లని చెప్పేసి గొంతు నులిమి చంపిన వాళ్ళు మనం చూస్తుంటాం. పిల్లలు ఎదుగుతుంటే నిజంగా ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక ఈ న్యూస్ నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏంటంటే ఇద్దరు పిల్లలు చదువులో ముందుండటం లేదని తండ్రి తీసుకువెళ్ళిపోయి ఇద్దరిని చంపేశాడు. ఏమంటే కన్న వాళ్ళనే దగ్గర తీసుకోలేని పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ ఆ రోజు మనం చూస్తే కన్నవారు కాదండి. తను కనలేదు. తన కుటుంబమే కాదు, వేరే కుటుంబం. కానీ దగ్గర చేసి తండ్రిగా తీసుకునే ఆ మనసు ఎంతమందికుంటది మీరు ఆలోచించండి. ఇది ఎవరికి సాధ్యమవుతుంది మీరు ఆలోచించండి. ఒక క్రైస్తవుడికి మాత్రమే సాధ్యమవుతుంది. క్రైస్తవుడు మాత్రమే మిషనరీలను నడిపిస్తున్నాడు. ఎన్నో స్కూళ్ళను, ఎన్నో హాస్టల్స్ నడిపిస్తున్నారంటే అది క్రైస్తవుడికి మాత్రమే సాధ్యమైపోయింది. ఇంకెవ్వరికి కాదు. క్రీస్తు చూపించిన ప్రేమను పట్టే కదండి మదర్ తెరీసా ఎవరికంటే సేవ చేసింది? మంచి వారికి చేసిందా? ఏమన్నా మంచి వారికి చేసిందా? మనుషులంతా వేరు చేసి ఎక్కడో ఊరు బయట ఈ కుష్టు రోగులందరిని పడేస్తే ఏమండి మన దేశం కాకపోయినా పరాయి దేశం నుంచి క్రీస్తు ప్రేమను బట్టి వచ్చి ఏమండి ఆ రోగంతో చేతులన్నీ పాడైపోయి కాళ్ళను పాడైపోయి కట్టు గుడ్డలు కూడా మార్చుకునే పరిస్థితుల మధ్యలో ఉంటే వచ్చి వాళ్ళ గాయాలను కడిగింది. దేనిని బట్టి కడిగింది చెప్పండి ఇదంతా? దేనిని బట్టి? ప్రేమ అండి. అది ఎవరు చేయగలరు? అందుకే చెప్పాను. అది చేయగలిగింది ఒకే ఒక్కరు భూమి మీద క్రీస్తును నమ్మిన క్రైస్తవులు మాత్రమే చేయగలరు. ఇంకెవ్వరు చేయలేరు. ఇక్కడ ఒక కుటుంబాన్ని ఆదరించాలన్నా మనమే ఆదరించగలం. ఒక కుటుంబానికి సహాయం చేయాలన్నా మనమే చేయగలం. ఒక కుటుంబాన్ని నిలబెట్టాలన్నా చేయగలం. ఆ మనసు క్రైస్తవుడికి ఉంటది. అందుకేనండి ఏవండి ఈరోజు సమాజంలో క్రైస్తవులపై ఎన్ని దాడులు జరిగినా సహించుకోగలుగుతారండి దేనిని బట్టి చెప్పండి? ప్రేమ కాదా? యేసు చెప్పిన మాట కాదా? ఎంత అద్భుతంగా ఉంటదండి నిజంగా. అందుకే మనకు ఈరోజు ఈ బంధం దొరికిందండి. ఏంటంటే ఆ బంధం ఆత్మ బంధం. ఇది చాలా గొప్పదైనటువంటి బంధం ఇది. దీన్ని ఎప్పుడు కూడా దూరం చేసుకునే ప్రయత్నాలు చేయకూడదు. దగ్గరైపోవాలి. ఎందుకంటే ఒక విషయం నేను చెప్తానండి. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అంటే ఈరోజు బయట చాలా సందర్భాల్లో, చాలా సంఘాలలో చూస్తున్నటువంటి పరిస్థితులేంటంటే క్రైస్తవులుగా ఒకే సంఘంలో ఉంటూ కూడా ఒకరిపై ఒకరికి భేదాభిప్రాయాలుండటం. ఇవి కొన్ని ఎక్కువగా కనపడుతున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. చాలా చర్చెస్‌లో చాలా దగ్గరికి నేను వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు కొందరు చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఏవండీ వీళ్ళు వస్తున్నారు గానీ సమాధానంగా లేరు. వీరు వస్తుంటారు గానీ వీరి మధ్య ఏదో పెట్టుకున్నారని చెప్తూ ఉంటారు. అది అసలు వద్దండి అలాంటియి వద్దు. ఎందుకంటే మనమంతా క్రీస్తుని ధరించుకున్న వాళ్ళం. క్రీస్తు ఏం చేశాడు చెప్పండి? తను కొడుతున్న వారిని చూసి, తను అవమానపరుస్తున్న వారిని చూసి, చివరకు ప్రాణం తీసేవారిని చూసి కూడా ఏమన్నాడు చెప్పండి యేసుక్రీస్తు వారు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలీదు. ఎందుకు తెలుసా అది? ఆత్మబంధం అండి అది. ఆత్మబంధం అది. శరీర బంధాలు మనం ఎక్కువగా ఆలోచించిన అవసరం లేదు. శరీర బంధాల గురించి ఎప్పుడు ఆలోచించమంటారు చెప్పమంటారా నేను? శరీర బంధం గురించి ఆలోచించండి. కానీ ఎప్పుడు తెలుసా? శరీర సంబంధులైన వాళ్ళు రక్త బంధంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆత్మ బంధంలో అడుగుపెట్టే సంఘంలో అడుగు పెడతారు సార్. అప్పుడు వాళ్ళ గురించి ఆలోచించండి. బావుంటది. ఇక్కడ ఆయన అదే ఆలోచించాడు. ఒక ప్రమాదాన్ని తప్పించడానికి చూడండి కూతురుగా స్వీకరించాడు. ఒక ప్రమాదాన్ని. ఎందుకంటే యోధ జాతిని కాపాడాడు కదండీ! యూదులు రక్షింపబడ్డారు. ఆ యూదులు రక్షింపబడిన తర్వాత ఆ తర్వాతనే కదా యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? యోధా గోత్రపు సింహం అని చెప్పుకుంటాం మనం యేసుక్రీస్తు వారి గురించి. ఒకవేళ ఆ రోజు ఆ సమయంలో ఎస్తేరు నిలవబడకపోతే యోధ జాతి ఉండేది కాదు. అప్పటికే యోధ జాతిని అంతా చంపేమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు ఆ రోజు. అహష్వేరోషు. ఆజ్ఞ వచ్చేసింది. దాన్ని ఎలా తప్పించాలని మొర్దెకై ఆలోచించాడు. కూతురుగా దగ్గర తీసుకున్నాడు. మనిద్దరం బ్రతకటం కాదు. భవిష్యత్తులో రాబోతున్న క్రీస్తు బ్రతకాలి. కనుక ఇప్పుడు మనం ప్రాణాలకు తెగించి నిలబడాలి అనుకున్నాడు. నిలబెట్టాడు. రాజు ముందుకు తీసుకెళ్ళిపోయాడు. దయ పొందాడు. ఎస్తేరు దయ పొందింది. యోధ జాతిని నిలబెట్టింది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనం ఎవరిని దగ్గర తీసుకొని వాక్యంలో పెంచి ఈ సమాజాన్ని కాపాడడానికి ముందుకు తీసుకెళ్తున్నాం. ఆ ప్రయత్నాలు మనం చేయాలి సంఘంగా. అది ఎప్పుడు కూడా మనకు ఉండాలి ఆత్మీయ బంధంలో. అంటే మన పిల్లలకు వాక్యం నేర్పుతూ ఇతరులకు కూడా వాక్యాన్ని నేర్పించాలి. మన కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమించుకోకుండా ఇతర కుటుంబాలను కూడా మనం ఎక్కువగా ప్రేమించేవారుగా ఉండాలి. ఆ బంధం అంత గొప్పదండి.
ఎప్పుడు కూడా ఆత్మబంధమే గొప్పది. నన్ను అడిగితే నేను చెప్తాను. రక్త బంధాల కంటే ఆత్మబంధమే చాలా గొప్పది. ఒక ప్రశ్న మీకు ఇక్కడ రావచ్చు. ఏంటండి? మా అమ్మ కన్నదండి. మా నాన్న కన్నాడండి. కష్టపడ్డారండి. పెంచారండి. అలాంటి దానికంటే ఇక్కడికొచ్చేసరికి ఆత్మబంధం గొప్పదని మీరు చెప్తున్నారు ఏంటని ఒక డౌట్ మీకు రావచ్చు. అది నేనన్న మాట కాదండి. అది యేసుక్రీస్తు వారన్న మాట. యేసుక్రీస్తు వారు ఎందుకన్నాడన్న డౌట్ మనకు రావచ్చు. చూద్దాం. అది కూడా మనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త. మత్తయి సువార్తలో చెప్పబడిన మాట మనం ఒకసారి చూడగలిగితే 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 46-48 లేదా 50 వరకు రాసుకోండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 46-50 వచనం వరకు ఆ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు వారు ఒకానొక సందర్భంలో వాక్యం చెప్తున్న సమయంలో యేసుక్రీస్తు అని చూడడానికట ఎవరెవరు వచ్చారట? తల్లి వచ్చింది, సహోదరులు వచ్చారు, అంటే తమ్ముళ్ళు వచ్చేసారు, చెల్లెళ్ళు వచ్చేసారు. వచ్చేసి ఈ ప్రసంగం చేస్తారు యేసుక్రీస్తు వారితో. అందులో ఒక ఆయన వేసి వచ్చేసింది, మీ తమ్ముళ్ళు వచ్చేసారు, ఇకపోతే మీ చెల్లెలు వచ్చేసారు అని నిలబడి చెప్తున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారికి నిజంగా ఒక అద్భుతమైన మాట అక్కడ పలికాడు. అప్పుడు ఏమంటున్నాడు తెలుసండి ఆయన? ఆ సందర్భాన్ని మనం చదువుతుంటే 48 నుంచి చదువుతాను చూడండి. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు? నా తల్లి ఎవరు? ఆ మాట చూడండి. నా తల్లి ఎవరు? నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను. ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరి గురించి అట? పరలోకమందున నా తండ్రి చిత్తము నెరవేర్చు వారే కదా నా సహోదరులు, నా తల్లి అంత. నా తల్లి వాళ్ళే. ఏమండి, నేను ఒక మాట చెప్తాను. శారీరకంగా మన జీవితాంతం ఒకరిని మాత్రమే తల్లి అని పిలుస్తాం, ఒకరిని మాత్రమే తండ్రి అని పిలుస్తాం. కానీ సంఘంలో అడుగుపెట్టిన తర్వాత అండి, నేను నిజంగా చెప్తున్నాను, మేము ఉండేటువంటి సంఘంలో భూమి మీద అయితే బహుశా ఎవరైనా జన్మనిచ్చిన అమ్మను మాత్రం అమ్మని పిలుస్తారు, ఆ నాన్నను నాన్నని పిలుస్తారు, అంతే. ఇంకెవరిని పిలవడానికి వీల్లేదు. కానీ సంఘంలో అడుగుపెట్టిన తర్వాత అండి, ఈరోజు నన్ను నిజంగా ఆదరించేటువంటి చాలా మంది నేను అమ్మ అని పిలుస్తుంటాను. పెద్ద వయసులో ఉన్నవాళ్ళు కదా అమ్మ అంటాను. పెద్ద వయసులో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏమని పిలుస్తారు సార్? నాన్న అని పిలుస్తాను. ఎందుకు అమ్మ నాన్న ఈ బంధాలు మనకు దేవుడు ఇచ్చాడు? మీకు ఒక మాట గుర్తుకు రావాలి, యేసుక్రీస్తు అన్నమాట. భూమి మీద మీరు ఎవరినైతే వదులుకుంటారో 100 రెట్లు పొందుకుంటారు. అది మనకు భూమి మీద చూపిస్తున్నాడు ఆయన. ఒక తల్లిని వదులుకొని వచ్చావా, అలానే తల్లిని విడిచిపెట్టమని చెప్పడం లేదు. మీరు బాగా ఆలోచించాలి. అలానే తల్లిని విడిచిపెట్టరమనట్లేదు. అలానే యేసుక్రీస్తు వరకు తల్లిని విడిచిపెట్టలేదు. యేసుక్రీస్తు వారు శిలువలో చనిపోయే ముందు ఎవరిని పిలిచి ఎవరికి అప్పగించాడు? అమ్మని పిలిచాడు, యోహానుని పిలిచాడు, అప్పగించేశాడు. ఇదిగో నీ కుమారుడమ్మా, ఇదిగో నీ తల్లి. ఎందుకంటే ఆయన లేడు కదా, అప్పగించేది. పనిలో ఉన్నప్పుడు వాక్యం చెప్తుంటే వాక్యం వినడానికి రారండి చాలా మంది తల్లిదండ్రులు. పిల్లలు సభలు పెట్టిస్తుంటారు, కార్యక్రమాలు పెట్టిస్తుంటారు, తల్లిదండ్రులు ఏమో బయట వ్యవహారాలు చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళని ఆ సమయంలో ఏమనాలి? వాక్యం కోసం కొన్ని ప్రాంతాలను దాటుకొని, పరిస్థితులు బాగోలేకపోయినా, ఆరోగ్యం బాగోలేకపోయినా, వాక్యం వినాలనే ఆసక్తితో కొన్ని ప్రాంతాలను దాటుకొని వచ్చేసి అక్కడ వాక్యం వింటుంటే, అక్కడే ఉన్నటువంటి ఆ తల్లి కానీ తండ్రి కానీ ఎవరితోటో మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఎవరికి విలువ ఇవ్వాలి మనం? అది అక్కడ యేసుక్రీస్తు వారు చేసిన సందర్భం. అది అర్థం చేసుకోవాలి. కనుక యేసుక్రీస్తు వారు ఏ బంధానికి ఎక్కువ విలువిస్తున్నాడు అంటే రక్త బంధానికి ఇవ్వడం లేదు. ఎందుకు రక్త బంధానికి ఇవ్వడం లేదంటే, ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు వారు ఇంటికి వెళ్ళిపోయి వాక్యం చెప్పుదాం లేదా భోజనం చేద్దాం అనే సమయానికండి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు యేసుక్రీస్తు వారిని చూసి ఏమంటారు తెలుసా? ఇతనికి మతి చెలించింది అని అంటారు. అంటే మతి చెలించడం అంటే అర్థం ఏంటి తెలుసా? ఇతనికి పిచ్చి పట్టింది. ఎవరికి? యేసుక్రీస్తు వారికి పిచ్చి పట్టిందని ఎవరు చెప్తున్నారు? ఇంట్లో ఉన్న వాళ్ళండి. ఏమంటే మీకే గనక మీ ఇంట్లోనే మీ భార్య పిలిచి బయట వాళ్ళని, మా ఆయనకి పిచ్చి పట్టింది అన్నట్టు మీరు ఏం చేస్తారు అప్పుడు? మీకు ఎంత కోపం వస్తుంటది? అలానే మీ పిల్లలు తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి వీళ్ళకి పిచ్చి పట్టింది అన్నారు, ఎలా ఉంటది? నాకు పిచ్చి పట్టిందా? అయితే ఓకే. నీకు రక్తబంధమే ముఖ్యం కదా, నాకు రక్తబంధం అవసరం లేదు, నాకు ఆత్మబంధం గొప్పది అని ఆత్మబంధంలోకి వెళ్ళిపోయాడండి. కుటుంబాన్ని విడిచిపెట్టాడు. అందుకని కపెర్నహూములో నివాసం ఉన్న పదాలు మనం చదువుకుంటే, యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు అనుకుంటున్నారు? బాప్తిసం తీసుకున్న తర్వాత కపెర్నహూములో ఉంటాడు. కపెర్నహూములో కాపురం ఉండనని మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం చదువుకుంటాం. అక్కడే ఉండిపోయాడు. ఇక
సేవలోకి వచ్చిన తర్వాత కపెర్నహూముకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే వీళ్ళు పిచ్చి వాళ్ళు అంటారు, దయ్యం పట్టిన వాళ్ళు అంటారు, ఇంకేదైనా అంటారు. కనుక నేను ఉండే ఈ చిన్న జీవితం రక్తబంధం అనేది కేవలం 60 ఏళ్ళు మాత్రమే. కానీ ఆత్మబంధం మాత్రం ముగింపు లేనిది. ఆత్మబంధానికి ముగింపు లేదు. ఆత్మబంధానికి చావు లేదు. ఆత్మబంధానికి ఎడబాటు లేదు. అలానే ఆత్మబంధం ఎంత గొప్పదో ఒక విషయం చెప్పేస్తానండి నేను. జాగ్రత్తగా మీరు వినండి. ఆత్మబంధం ఎంత గొప్పదని నేను నమ్ముతానంటే, ఆయన ఒక మాట అన్నాడు కదండీ! ఇదిగో మీ కుటుంబాన్ని వదులుకొని వచ్చావా? నీకు అనేకమైన కుటుంబాలు నేను ఇచ్చేస్తాను. అంటే నీ ఇంటిని వదులుకొనొస్తే నీకు ఇండ్లొచ్చేస్తాయి అన్నాడు. ఇండ్లొచ్చేస్తాయంటే మనం ఏదో 100 ఇండ్లు కట్టేసుకుంటాను కాదండి. ఒక కుటుంబంలో నీకు దక్కవలసిన ఆదరణ, ప్రేమలు లేఖను వదిలేసుకొనొస్తే, బయటకొచ్చిన తర్వాత క్రైస్తవులుగా ఈ ఆత్మబంధం కలిగిన వారు 100 కుటుంబాలు నీకు దక్కుతాయి. 100 కుటుంబాలు నువ్వు ఎక్కడైనా పడుకోవచ్చు. ఆ 100 కుటుంబాలు నువ్వు ఎక్కడైనా తినొచ్చు. ఆ 100 కుటుంబాల నీ గురించి ప్రార్థన చేస్తారు. ఎవరు రక్త బంధువులు ఎప్పుడైనా మన గురించి ప్రార్థన చేస్తారండి? రక్త బంధాల గురించి నేను ఒక విషయం చెప్తాను. రక్త బంధాలు మనం ఎదుగుతుంటే వీడు ఎప్పుడు చస్తాడా? వీడు ఎప్పుడు పడిపోతాడా? అని చూస్తుంటారు. కానీ ఆత్మ బంధువులు మాత్రం మన గురించి ప్రార్థన. మనం అనారోగ్యంతో ఉన్నామనే విషయం తెలిస్తే సంఘం అంతా కలిసి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారు. ఇది ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఆత్మ బంధంలో దొరుకుతుందా ఈ ప్రేమలు? ఏవండి నేను కొంతకాలం క్రితం నాకు డెంగీ వచ్చి నేను హాస్పిటల్‌కి వెళ్ళాను. నా బంధువులు నా దగ్గరకొచ్చింది ఎంతమంది చెప్పమంటారా? సుమారుగా వస్తే ఒక 15 మంది, 20 మంది ఏమో వచ్చారండి. నా రక్త సంబంధులు. కానీ ఆత్మబంధం కలిగిన వాళ్ళు ఎంతమంది వచ్చారో చెప్పమంటారండి? 1000 మంది వచ్చారండి. హాస్పిటల్‌లో ఎలా అయిపోయిందనంటే హాస్పిటల్ డాక్టర్ గారు ఇతను ఏం చేస్తాడని అడుగుతున్నారు. వాళ్ళేమన్నారంటే ఆయన సేవకుడండి అన్నారు. రక్త బంధువులేమో 30 మందా? ఆత్మబంధం కలిగిన వాళ్ళు 1000 మందా? ఆత్మబంధం కలిగి వచ్చిన వాళ్ళండి వేల రూపాయలు ఇచ్చిపోయారండి. వేల రూపాయలు. ఒక సేవకుడిగా నిజంగా హాస్పిటల్‌లో ఉన్నవాళ్ళు మా హాస్పిటల్‌లో ఇంతవరకు మేము కట్టినప్పటి నుంచి ఇంతమంది ఒక వ్యక్తి కోసం ఎప్పుడు వచ్చిన సందర్భాలు లేవన్నారు. అంటే ఒక సేవకుడిగా ఒక ఆత్మ బంధువులకు వెళ్ళిపోతే ఎంత ప్రేమండి వాళ్ళొచ్చి మందలిస్తుంటే. నిజంగా అండి నేను ఇంటికొచ్చిన తర్వాత ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళు తెచ్చేటువంటి ఆ ఫ్రూట్స్ బస్తాలైపోయాయి. ఎవరు తెస్తారు చెప్పండి? ఒక రూ. 100 రక్త సంబంధంలో ఖర్చు పెట్టడానికి ఎన్నో ఆలోచిస్తుంటారు. కానీ ఆత్మబంధం అలా ఉండదు. నువ్వు కష్టాల్లో ఉంటే ఆదుకోవాలనుకుంటారు. నువ్వు మానసిక ఇబ్బందులు ఉంటే నీ గురించి ప్రార్థన చేయాలనుకుంటారు. నీ దగ్గరకు వచ్చేసి ఆ ప్రేమను పొందుకోవాలనుకుంటారు. ఎంత బాగుంటదనంటే అంత చాలా చాలా బాగుంటదండి. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఏ బంధానికి ఎక్కువ విలువ ఇచ్చాడంటే ఆత్మబంధం. రక్తబంధం ఎంతకాలం 60 ఏళ్ళు. 60 ఏళ్ల తర్వాత నువ్వెవరో నేనెవరో తెలీదు. కానీ ఆత్మబంధం అయితే అసలు ముగింపు లేదు కదా దానికి. అందుకేనండి ఆత్మబంధాన్ని తెంచుకోలేక అవసరమైతే ఈ భూమి మీద ఈ రక్తం అంటే ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నేను నా తండ్రితో ఉండాలి కుడి పార్శ్వాన. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలని ఎన్నిటిని కూడా భూమి మీద పట్టించుకోలేదు. వదిలేసుకున్నాడు అన్ని. ప్రాణం వదిలేసుకున్నాడండి. ప్రాణం వదిలేసుకున్నవాడు ఇంకేం ఆలోచిస్తాడు చెప్పండి? ఎవరో అన్నారని ఆలోచిస్తారా? ఎవరో మమ్మల్ని మందలించలేదని ఆలోచిస్తారా? కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమంది చెప్తుంటారండి. ఆవిడ నాకెప్పుడు వందనాలు చెప్పదండి. అందుకే ఆమె నాకు పడట్లేదంటారు సంఘాలలో. వందనాలు చెప్పకపోతే పడదా? ఇప్పుడు నువ్వు వందనాలు చెప్తేనే పడట్లేదంటే నువ్వు ప్రాణం ఏం పెడతావు ఇక? ప్రాణం పెడతావా? ప్రాణం ఇవ్వగలుగుతావా? నేనొక మాట అంటానండి ఏ క్రైస్తవుడితో నాకు ఇలాంటి సమస్యలు చెప్తే ఒకటే అంటాను. నువ్వు క్రీస్తులా బ్రతకడానికి ప్రయత్నించు అంటాను. ఒక మాటలు అన్నీ చెప్తుంటాను. అంటే క్రీస్తు చూడండి ఎవరో అన్నారు తాగుబోతు అని అన్నారు. తిండిబోతు అని అన్నారు. ఎవడ్రా నన్ను తాగుబోతున్నాడని చెప్పి యేసుక్రీస్తు వారు ప్రజల మధ్యకి తీసుకెళ్ళి రండి మనం ఆ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళిపోదాం, పంచాయతీ పెడదాం అన్నాడా? వదిలేసాడండి. దయ్యం పట్టిన వారన్నారు. పట్టించుకున్నాడా? అంటరాని వాడు అంటే సమరయుడు అని పిలిచారు కదండీ! అంటరాని వాడు ఇతడు అని చెప్పేసారు. దయ్యం పట్టిన వాడు అన్నారు. ఎన్ని చేశారండి? యేసుక్రీస్తు వారు ఎక్కడ ఏది పట్టించుకున్నాడు చెప్పండి? ఏది పట్టించుకోలేదు. ఎందుకంటే నేనొచ్చింది వీళ్ళని బాగు చేయడానికి. మరలా వీటిలోకి నువ్వు వెళ్ళిపోతే, ఈ సమస్యలోకి వెళ్ళిపోతే నేనెవరిని బాగు చేసుకోగలను? చివరికి నా ప్రాణాన్ని పెట్టేంత సహించుకొనైనా అందరిని క్షమిస్తారని ఆ క్షమాగుణాన్ని ప్రపంచానికి ఈరోజు నేర్పించి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు వారు. కానీ చిన్న చిన్న కారణాలని కొంతమంది చెప్తుంటారు. వందనాలు చెప్పకపోతే ద్వేషాలు పెంచుకుంటారు. ఇదేమి అంటే క్రీస్తు మనసు ఇంకా మనలోనికి రాలేదా? వందనాలు చెప్పకపోతే నువ్వు చెప్పొచ్చు కదా! ఆమె చెప్పలేదండి. నువ్వు చెప్పొచ్చు కదా! తప్పే ఉంది. మనం తగ్గకూడదా? మనం తగ్గి వందనాలు చెప్పకూడదా? మనం తగ్గి మందిలో వాళ్ళని పలకరించకూడదా? వద్దండి. మనలో ఉండవలసింది క్రీస్తు మనసు.
మనం రక్త బంధాలను ఇక్కడ చూపించకూడదు. ఎందుకంటే రక్త బంధాలలో, ఆ శరీర బంధాలలో కక్షలు, పగలు, ద్వేషాలు, ఈర్ష్యలు ఇవే కదండీ ఉంటాయి. అందుకనే అవి ఉండబట్టే కదా ఈరోజు రక్త బంధాల మధ్య ఈ చావులు మనం చూస్తుంటాం. కానీ ఆత్మీయులు మాత్రం చంపుకోవడానికి కాదు, ప్రాణం పెట్టడానికి నిలబడేవాళ్ళు. కానీ ఈ బంధాన్ని చాలా జాగ్రత్తగా మనం ఎప్పుడు కూడా వదులుకునే ప్రయత్నం చేయకూడదు. దీని గురించి ఆలోచించండి. ఆత్మ బంధం చాలా గొప్పది. ఆత్మ బంధాన్ని కలిగించేటువంటి సంఘం చాలా ఉన్నతమైనది. నిజమండి. మనం నిజంగా భూమి మీద నువ్వు ఏ అదృష్టం చేసుకున్నావో నన్ను అడిగితే మాత్రం ఒకటే చెప్తానండి. నన్ను దేవుడు సంఘంలో చేర్చాడని చెప్తాను. ఇంతకు మించిన అదృష్టం ఇంకెక్కడ దొరకదు. ఎందుకంటే సంఘం చాలా గొప్పది. సంఘం చాలా ఉన్నతమైంది. నీకిచ్చిన భూమి మీద నీకు ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే సంఘంలో నన్ను చేర్చాడయ్యా. నా కొరకు పాపిని నేను నా కొరకు ప్రాణం పెట్టాడాయన. నా కొరకు ప్రాణం పెట్టి విలువలు నేర్పించడానికి సంఘానికి పంపించాడు. సంఘంలో ఎన్ని విలువలు ఉంటాయి మీకు తెలుసు కదండి. సంఘానికి వెళ్తే ఎంత విలువండి, ఎన్ని విలువలండి. అన్నయ్య అని పిలుచుకోవటం, తమ్ముడు అని పిలుచుకోవటం, అక్క అని పిలుచుకోవడం, వందనాలు చెప్పుకోవటం. సంఘం మధ్యలోకి వెళ్ళిపోతుంటే ప్రపంచాన్ని మర్చిపోతాం. అంత గొప్పదండి సంఘం. అంత గొప్పదండి ఆత్మబంధం. ఆత్మబంధం చాలా చాలా గొప్పది. అందుకే రక్త బంధాల మధ్య ఆత్మబంధం ఎందుకంటే రక్త బంధం కొద్ది కాలం ఉంటది. కానీ ఆత్మబంధం మాత్రం అసలు విడిచిపెట్టేదే కాదు అది. ఆత్మబంధానికి ఎడబాటే లేదు ఇక అది. కానీ ఒక్క ప్రయత్నం చేయండి. మీకు ఒక విషయం చెప్తాను. అపోస్తలుడైన పౌలు గారు ఒక మంచి మాట చెప్తాడు. అది చెప్పేసి నేను ముగించేస్తాను ఇక. సమయం కూడా అయిపోయింది మనకి ఇచ్చినటువంటి సమయం. రోమపత్రిక 11వ అధ్యాయం 13, 14 వచనాలు నేను చదువుతాను చూడండి. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. నేను అన్యజనులకు అపోస్తలుడై ఉన్నాను కనుక ఏ విధము చేతనైనను బాగా ఆలోచించండి. ఏ విధము చేతనైనను నా రక్త బంధువులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనా రక్షింపవలనని నా పరిచర్యను కనపరుచుచున్నాను. మీరు చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే రక్త బంధాలలో ఉన్న వాళ్ళని ఆత్మ బంధంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. మనం ఎలాంటి వాళ్ళం అంటే మన సంఘంలో ఒక కార్యక్రమం జరుగుతున్న మన బంధువులను పిలవం. వాళ్ళది ఏదైనా కార్యక్రమం ఉందనుకోండి, వాళ్ళ కార్యక్రమాలకు మన అవసరం సంఘంలో ఉన్న కార్యక్రమాలు చేసి ఆ కార్యక్రమాలకు వెళ్ళిపోతాం. అంత గొప్పదనమాట మన బంధం కదా. జాగ్రత్తగా ఆలోచించండి. సంఘం కొన్ని కార్యక్రమాలు పెడుతుంది, ఆ కార్యక్రమాలకు మన బంధువులను పిలవం. కానీ వాళ్ళు పెట్టే శుభకార్యాలకు మాత్రం సంఘ కార్యక్రమాలు వదిలిపెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాం. నువ్వు మార్చలేవు అలా ఉంటే. మనం అసలు ఎప్పటికీ మార్చలేము అలా ఉంటే. ఎప్పుడు కూడా ఒకటి గమనించండి. రక్త బంధాలలో అంటే ఆ ఈర్ష్య, కక్షలతో, పగలతో రగిలిపోతున్న వారికి ఈ ఆత్మ బంధంలో ఉన్నటువంటి ఆ రుచిని చూపించాలంటే సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలకు మీ బంధువులను పిలిచి వాక్యం వినిపించండి. పౌలు గారికి ఉన్న ఆశ అదేనట కదండి. పౌలు గారికి ఏ ఆశ ఉందట? నా రక్త బంధువులు కొందరికి రోషం పుట్టించి వాళ్ళు కొందరిని రక్షించాలి. కనుక మనం రక్త బంధాల్లో ఉండొద్దు. రక్త బంధాలలో ఉన్న వారిని ఆత్మ బంధువులను తీసుకొచ్చేయాలి. మనకు ఆత్మ బంధువులకు వచ్చిన తర్వాత ఎందరో మనకు పిల్లలు ఉంటారు. ఒక్కరు కాదండి, మనకు ఆత్మ బంధువులకు వచ్చిన తర్వాత ఒక్కరు కాదు మనకు పిల్లలు, ఇద్దరు కాదు, సంఘంలో ఉన్న వాళ్ళంతా మా పిల్లలేనండి వీళ్ళంతా. ఏమండి మీకు ఎంతమంది అండి, ఎన్ని కుటుంబం ఎంతమంది అండి మీకు అన్నయ్యలని అంటే, ఏమండి మా అన్నయ్యల సంఖ్య చెప్తే మీరు రాసుకోగలుగుతారా అనాలి. ఎంతమంది అండి మీకు అక్కలని అంటే, ఏమండి మీరు రాసుకోగలుగుతారా? మీరు ఒకసారి రండి మా కుటుంబాన్ని చూపిస్తాను. ఎక్కడుంది మీ కుటుంబం? ఇదిగోనండి సంఘమేనండి మా కుటుంబం. సంఘంలో ఎంతమంది అన్నయ్యలు ఉన్నారు, ఎంతమంది అక్కలు ఉన్నారు, ఎంతమంది చెల్లెలు ఉన్నారు, ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, ఎంతమంది తండ్రులు ఉన్నారు, ఎంతమంది అమ్మలు ఉన్నారు. ఇంత గొప్ప భాగ్యం ఎలా ఇచ్చాడు? అదేనండి ఆత్మబంధం. రక్త బంధాలలో ఉన్న ఆ ప్రేమలలో మనం ఎక్కడ నలిగిపోతామో అని దేవుడు ఆత్మబంధాన్ని చేసి ఒక ప్రశాంతత. మీరు చూడ చర్చికి వెళ్ళిన సంఘంతో కలిసినప్పుడు ఏమంటే ఎంతో హాయిగా ఉంటదండి. కానీ అదే బంధువుల దగ్గరికి వెళ్ళిపోతేనే గొడవలు, అల్లర్లు. నువ్వు అది తిన్నావు, నువ్వు అది పంచుకున్నావు, నువ్వు మాకు అది ఇవ్వకుండా చేసావు, ఇది రాకుండా చేసావు. ఎందుకండి తలపూట అక్కడికి వెళ్ళటం? ఆత్మ బంధాలకు వెళ్ళిపోతే ఆ ప్రేమలే వేరండి. అవి పొందుకోవడానికి జాగ్రత్తగా ఆలోచించండి. రక్తబంధం గొప్పది కాదు, ఆత్మబంధమే గొప్పది. ఆ ఆత్మబంధం కోసం ప్రారంభంలో అపోస్తలులు తమ ఆస్తులను వదిలిపెట్టుకొని ఎవరికి కొదువుగా ఉన్నాయో సంఘంలో వాళ్ళందరికీ పంచిపెట్టేశారు. అమ్ముకొని వచ్చి పంచిపెట్టారండి. మీకు కొదువుగా ఉందా? మీరు మా ఆత్మీయులు. మనకంటే ఇక్కడ ఏముందండి? కొద్ది కాలం. ఈ కొద్ది కాలం ఉన్నదాన్ని మనం అందరం సమానంగా పంచుకుందాం, సమానంగా తిందాం, ఎవరికి లోటు లేకుండా చూసుకుందాం, దేవుడి పని చేద్దాం.
మన బంధాన్ని కలుపుకుందాం, ఆత్మబంధం. అక్కడ మనం ఎక్కువ కాలం ఉంటాం కదా, అక్కడికి వెళ్ళిపోదాం. ఏమంటే ఆత్మబంధాన్ని గురించి మాట్లాడుకుంటూ పోతుంటే ఇలా మాట్లాడాలనిపిస్తుంటుందండి. అంత గొప్పగా ఉంటది ఆ బంధం. అది అనుభవిస్తుంటే చాలా అద్భుతంగా ఉంటది. కనుక రక్త బంధాల మధ్య ఆత్మబంధం ఎందుకంటే, నిన్ను కాపాడడానికి, నిన్ను ఆదరించడానికి, నువ్వు రక్త బంధాల మధ్య పొందుకోలేని ప్రేమ సంఘంలో ఆత్మబంధంలో పొందుకోవడానికి, ఆదరణ పొందుకోవడానికి, అన్ని విధాలుగా నీకు దొరికేటువంటి నీ మనసుకు ప్రశాంతంగా ఉండేటువంటిది ప్రదేశం ఏదైనా ఉందంటే అది ఆత్మబంధం కలిగిన చోటే. అదే సంఘం. ఆ సంఘంలో మన సభ్యులమా చాలా అదృష్టవంతులం. ఆ సంఘంలో మన జీవనాన్ని కొనసాగిస్తున్నామా? ఆ సంఘంలో సహవాసాన్ని మనం కొనసాగిస్తున్నామా? మనకు మించిన ధన్యులు, గొప్పవాళ్ళు ఇంకెవరు భూమి మీద ఉండరు. రక్త బంధాలు అస్సలు బాగోలేవండి. ఇది ఇప్పుడే కాదు, ప్రారంభం నుంచే బాగోలేవు. రక్త బంధాలు అస్సలు బాగోవు. కనుక ఆత్మ బంధాన్ని ప్రేమించండి. ఆత్మ బంధం కలిగి బ్రతకండి. ఎందుకంటే మనది ఇక్కడితోటి వదిలిపోదండి. బాగా గమనించండి. ఇక్కడితో పోయేది కాదు. నువ్వు చనిపోయినా, నేను చనిపోయిన ఆత్మ బంధంలో మనంతా తండ్రి యొద్దకు వెళ్ళిపోతాం. అక్కడ మరలా మనం కలుసుకుంటాం. ఎక్కడైతే భూమి మీద మనం కలుసుకొని పని చేసామో అక్కడికి వెళ్ళిన తర్వాత నా అన్నయ్య నాకు వచ్చేసాడని అక్కడ మళ్ళీ ఆ ప్రేమలు. ఎంత బాగుంటదండి ఆ ప్రేమలు, చాలా అద్భుతంగా ఉంటాయి. కనుక వాటిని అనుభవించడానికి సిద్ధపడండి. ఆత్మ బంధాన్ని ఎక్కడ వదులుకోకండి. ఇంకొక విషయం చెప్తున్నా. సంఘానికి ఎప్పుడు దూరం కాకండి. సంఘానికి దూరం అవుతున్నావంటే ఆత్మ బంధానికి దూరం అవుతున్నావని. ఆత్మ బంధానికి దూరం అవుతున్నావంటే ప్రమాదంలో పడిపోతావు. ప్రమాదంలో పడిపోయావా జీవితం వేరుగా ఉంటది. కనుక ఎప్పుడు కూడా ఆత్మ బంధాన్ని వదిలిపెట్టుకోకండి. దేవునితో ఆ సహవాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పెంచుకోకండి. మనం అంతా మరలా పరలోకంలో కలుసుకోవాలి మన తండ్రి దగ్గర. మనల్ని బట్టి తండ్రి సంతోషిస్తాడు. ఆయన మన కోసం ఎదురు చూస్తున్నాడు కదండీ! ఈ ఆత్మ బంధాలలో మంచి మంచి ప్రేమ, మంచి ప్రేమ. అందరిలో ప్రేమే. పురుషులు కూడా స్త్రీలు చూపు ప్రేమ కంటే గొప్ప ప్రేమ చూపించే వాళ్ళే. చూపిస్తారు, ప్రేమ ఉంది. క్రైస్తవుడు చూపించగలడు. మనమే చూపిస్తాం. కనుక ఇవన్నీ పొందుకోవడానికి మనల్ని ఈ బంధంలో దేవుడు ప్రవేశపెట్టాడు. కనుక జాగ్రత్తగా ఆలోచించి ఎక్కువగా మీ రక్త సంబంధాలు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ తీసుకొచ్చేసి ఆత్మ బంధంలో కలిపేయండి అంతే. అంచెదినాలు కదా ఇవి. క్రీస్తు రెండవ రాకడకు దగ్గరగా ఉన్న మనం అంత పరిస్థితులు చూస్తున్నాం కదా. మనకున్నటువంటి సమయం చాలా చిన్నది. ఏదో ఒక కార్యక్రమం పెట్టండి, బంధువులు పిలవండి, వాక్యం వినిపించండి. ఒకవేళ మేము వాక్యం వినిపిస్తున్నాం అని పిలిచిన తర్వాత మీకు ఎవరు రాలేదనుకోండి, అసలు నీకు బంధువులే కదా వాళ్ళు. అంతే కదా. నీ మాటకు విలువ లేదు. నీకు జన్మనిచ్చిన దేవుడు గొప్పవాడు. ఆయన మాటకు విలువ ఇవ్వనప్పుడు వాళ్ళెవరు మనకు? అందుకే కదా యేసుక్రీస్తు, నా తల్లి ఎవరయ్యా? నేను చెప్పే మాటలకు విలువ ఇవ్వకుండా ఇంటి దగ్గర ఉండిపోయి నా తల్లి ఏంటి? ఎలాంటి పరిస్థితి ఉన్నది చూడండి. రోగంతో ఉంది, వణికిపోతుంది చలికి, ఇబ్బందిగా ఉంది. ఆమె వచ్చి కూడా కూర్చొని వాక్యం ఉంటుంది. ఆమె నాకు తల్లి, ఆమె కాదు అన్నాడు. అదే ఆ మాటలో ఉన్నటువంటి అర్థం. కనుక జాగ్రత్తగా ఆలోచించి సంఘాన్ని, సంఘంలో ఉన్న ఆ బంధాలను, దేవునితో సహవాసాన్ని ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా వదులుకోకండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, మీ కొందనాలు నాయన. భూమి మీద మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత, రక్త బంధాలలో కక్షలు, ఈర్ష్యలు, సహించుకునేటువంటి తత్వాలలో మేము ఉండలేమని మా కొరకు తండ్రి మార్గాలను తెరిచి ఈ ఆత్మ బంధంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మా శిరస్సు వంచి నీ పాదాల చెంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం తండ్రి. భూమి మీద ధన్యులుగా మమ్మల్ని భావించారు. అందుకే సంఘంలోనికి చేర్చారు. ఆత్మీయుల మధ్యకు మమ్మల్ని చేర్చారు. ఆత్మ బంధంలో నా ప్రేమలను పొందుకునేటువంటి అవకాశాన్ని మాకు ఇస్తున్నారు. కనుక సంఘంలో ఉన్న మేమందరం కూడా మాదంతా ఒకే కుటుంబం తండ్రి. ఒకటిగా ఆలోచించేవాళ్ళం, ఒకటిగా ఉండేవారు. ఒకరినొకరు ఆదరించుకునేవారం, ఒకరికొకరు ప్రేమలు చూపించుకునేవారం. ఈ బంధం చాలా గొప్పది. ఈ బంధాన్ని ఇలానే కలిగి, ఈ బంధం ఇలానే ఉంటూ భూమి మీద మాకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని ముగించుకొని ఆత్మబంధం కలిగిన మీ యొద్దకు చేరి యుగయుగాలు తండ్రి చావులేని ఆ లోకంలో ఆత్మగా మేము నివసించే భాగ్యమును మా అందరికి ప్రసాదించమని వేడుకుంటూ ఆత్మబంధాన్ని ఎక్కువగా మేము ప్రేమించి ఆత్మబంధానికి ఎక్కువగా దగ్గరయ్యేటువంటి అవకాశాలు కల్పించమని యేసు ద్వారా ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.